కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గుళ్యం గ్రామంలో ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ముసినే విరూపాక్షి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఎల్లవేళలా ఉంటుందని, కార్యకర్తలు మనోధైర్యాన్ని కలిగిస్తుందని, కార్యకర్తలే పార్టీకి అండా అని అన్నారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు వన్నూరప్ప స్వామి కుమారుడు విద్యుత్ ప్రమాదంలో మరణించడంతో పార్టీ అధిష్టానం మేరకు ఎమ్మెల్యే విరూపాక్షి కుటుంబాన్ని పరామర్శించి ₹1,00,000 చెక్కును అందజేశారు. అనంతరం హొళగుంద మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు జొండే సిద్ధయ్య కుమారుల వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులు ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో బుసినే శ్రీరాములు మండల కన్వీనర్ షఫీవుల్లా, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్ట్రికల్స్ నుంచి విద్యుత్ నుంచి మనకి ఏం రావాలో 5 లక్షలు ఇమీడియట్లో రాపించితే వాళ్ళు ఫాస్ట్గా పనిచేసి మనకి చేసినారు. అదేవిధంగా ఓ రోజు మేము మే నెల 14వ తారీఖు మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మన వన్నూరప్పన్న అన్న మా ఫ్యామిలీని ఒకసారి తీసుకెళ్ళాలా జగన్ సార్ దగ్గర అంటే మే నెలలో 14వ తారీఖు తీసుకెళ్ళాము. ఆ రోజు మన జగన్ సార్ని అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొని పోయి జగన్ సార్కి అంతా వాళ్ళ వన్నూరప్పన్న ఫ్యామిలీ గురించి అంత చెప్పినాము. చెప్పిన దానికి ఆయనగానే మన పార్టీ తరఫున మన జగనన్న ఆ పిల్లోడు చెన్ని పిల్లోడిని చూసి చరించిపోయి ₹1,00,000 ఎలక్ట్రికల్స్ నుంచి విద్యుత్ వాళ్ళ నుంచి 5 లక్షలు ఇమ్మీడియట్గా రావాలనే విధంగా జగన్ సారు ఆదేశాల మేరకు అవినాష్ రెడ్డి గారు ఆ రోజు సీఎండీకి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లో మేము 14వ తారీఖు అక్కడ పోయినాము. 15వ తారీఖు ఆయన అగమేఘాల మీద మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒక్క రోజులోనే ఆ రోజు 15వ తారీఖు 5 లక్షలు కానీ అమౌంట్